హాయ్. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ. హలో మై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే యావరేజ్ ఉన్నా, అసలు లేవాలనిపించట్లేదు. ఎప్పటి నుంచో మా యూనివర్సిటీ బ్లాగ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అందుకే నైట్ దివ్య దృష్టితో ఆలోచించి ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా. కానీ నైట్ మనం పడుకునేసరికి 3 అయింది. మార్నింగ్ 7కి పెట్టిన అలారం వచ్చింది, కానీ జస్ట్ అలా ఒక 10 మినిట్స్ పడుకొని లేద్దామని చెప్పి లేచి చూస్తే టైం అయితే 9:30 అయింది. వరస్ట్ అసలు. అందరు ఎప్పుడు అన్నట్టు మనం ఎప్పుడు లాస్ట్ మూమెంట్ రష్, ఫాస్ట్గా రెడీ అయిపోదాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఫ్రెష్ అయిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. A few moments later. పైన రెడీ అవ్వడానికి టైం పడుతుంది. పార్ట్ టైం అయినా లేదంటే యూనివర్సిటీ అయినా ఉన్నప్పుడు ఇలా కింద కుకింగ్ చేసుకుంటూ పైన రెడీ అవుతాం అనమాట. మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. మనకి డైలీ టీ కంపల్సరీ. हम खाना नहीं బతక सकता लेकिन టీ नहीं బతక नहीं सकता. ఈ రోజుకి ఇదే మన అవుట్ఫిట్. కొత్త షర్ట్ ఈరోజే వేసుకుంటున్నా ఫస్ట్ టైం. సో కామెంట్ చేయండి ఎలా ఉందో. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. షూ 2 డేస్ బ్యాక్కి చిరాగ్గా ఉన్నాయని చెప్పి షూస్ వాషింగ్ మిషన్లో వేసా. 2 డేస్ తర్వాత ఆరిపోయాయి, కానీ నైట్ ఎలాగో పొద్దున్నే లేస్తాం కదా, మార్నింగ్ పెట్టుకుందాంలే అని చెప్పి లేసి కూడా పెట్టలే. కానీ ఇప్పుడు ఇవి పెట్టేసరికి టైం అయిపోతుంది. 11 o'clockకి క్లాస్, ఆల్రెడీ 10:30 అయిపోయింది. మేము వెళ్ళడానికి 40 minutes పడుతుంది. పుచ్చుక్ పుచ్చుక్ కమ్ 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 కమ్. మన కింద టీ ఏమవుతుందో చెక్ చేసుకుని వస్తుంది అనమాట. టీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం. సకినాలు, గారెలు, కారపూసలు ఇవన్నీ వేసుకొని చిన్నప్పుడు తినేవాడిని. ఈరోజు ఏంటో సూర్యుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది. డైలీ అయితే ఇంత రాడు యాక్చువల్లీ. ఫుల్ మూన్ లాగా ఫుల్ సన్ పడుతుంది. సార్ ఏంటి సార్ అది? స్టార్ట్ అయ్యాం. 20 minutes ఉంది ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు క్లాస్కి. ఇప్పుడు మనకి జర్నీ 1/2 hour. సో ఇంకా పరుగు. మా ఇంటి నుంచి ట్యూబ్ స్టేషన్స్కి అయితే 8 minutes వాక్. ఆఫ్టర్ 8 minutes ఐ రీచ్ టు మై ట్యూబ్ స్టేషన్. ట్యూబ్ స్టేషన్ ఇలా ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. ఇక్కడ పైన అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా చిన్నగా, దాంట్లో ఏ టైంకి ఏ ట్రైన్ ఉందా అని చెప్పేసి చూపిస్తాడు, టైమ్ అండ్ ఎవ్రీథింగ్. మనకు ఓయిస్టర్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కార్డు ఇలా ట్యాప్ చేస్తే అక్కడ ముందు గేట్ ఓపెన్ అవుతుంది, అప్పుడే మనం లోపలికి వెళ్ళగలం. నా కార్డ్ అయితే అసలు ట్యాప్ అవ్వట్లేదు. సరే అని చెప్పి దీంట్లో కాకుండా పక్క దాంట్లో ట్రై చేశా, కానీ పక్క దాంట్లో కూడా ట్యాప్ అవ్వట్లేదు. సీక్ ది అసిస్టెంట్ అని చెప్పేసి అంటుంది. సో కార్డులో డబ్బులు లేవేమో అని చెప్పేసి, డబ్బులు ఉండాలి కదా అయినా ట్యాప్ అవ్వట్లేదు అనుకున్నా. సో వెంటనే అక్కడ మిషన్స్ ఉంటాయి, ఏ స్టేషన్లో అయినా మిషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ కార్డు ఇలా ప్రాబ్లం అయితే మనకి, లేదంటే డబ్బులు లేకపోయినా కానీ డబ్బులు వేసుకోవచ్చు దీంట్లో. ఈ మిషన్ దగ్గర మన దగ్గర ఉన్న ఓయిస్టర్ కార్డ్ని జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది అయితే చూపిస్తుంది. ఆ బ్యాలెన్స్ కూడా లేకపోతే వాడు అసలు లోపలికి వెళ్ళనివాడు, అందుకే కార్డ్ ట్యాప్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఒక 20 pounds అయితే వేసుకుంటున్నా. 20 pounds అంటే ఇండియన్ కరెన్సీలో 2000 చేంజ్ అనమాట. ఈ మిషన్ని మనం కార్డ్తో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్యాష్తో అయినా యూస్ చేసుకోవచ్చు. క్యాష్ ఉన్నా కానీ వేస్తే డిపాజిట్ మిషన్లో క్యాష్ తీసేసుకుంటుంది. సో నేనైతే కార్డ్తో యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఏటీఎం లాగే కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అయితే అడుగుతుంది.
మనం యూనివర్సిటీకి తొందరగా వెళ్ళాలనే టెన్షన్లో రాంగ్ పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేసామన్నమాట. పిన్ కూడా గుర్తు రావట్లేదు టైంకి. ఫోన్లో పిన్ కోసం రీసెర్చ్ చేసి పిన్ దొరికిన తర్వాత ఎంటర్ చేస్తే రిమూవ్ కార్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇలా రిమూవ్ కార్డ్ అని వచ్చిన తర్వాత మనం పెట్టిన కార్డు మనం తీసేసుకొని మన దగ్గర ఉన్న ఓయిస్టర్ కార్డ్ని అయితే ఇలా ట్యాప్ చేసుకుంటే మన దాంట్లోకి అమౌంట్ అయితే లోడ్ అవుతుంది. దాని తర్వాత మనకి రిసిప్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇక్కడ 2 రిసిప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ రిసిప్ట్ మందా అని చెప్పి చూడకుండా ఎందుకని 2 రిసిప్ట్లు తీసుకున్నా. కార్డులో మనీ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మన కార్డులోకి అయితే లోడ్ అయిపోతాయి. మళ్ళీ కూలింగ్ పీరియడ్ అదంతా ఏముండదు దీనికి. సో గేట్ అయితే ఓపెన్ అయింది. అట్లుంటది మనతో. స్కామ్. మనం వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ట్రైన్ కోసం చూసుకుంటే నెక్స్ట్ ట్రైన్ 4 minutesలో ఉంది. ఈ డిస్ప్లేస్ అక్కడ కనిపిస్తలేదు ఫోన్లో, కానీ నాకైతే క్లియర్గానే కనిపిస్తుంది. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత 20 minutes to 30 minutes అయితే పడుతుంది మనకి. ఇక్కడ ఎక్కువసేపు ఆపేదాన్ని బట్టి మన స్టేషన్స్ వచ్చేసి నెక్స్ట్ నేను ఎక్కిన స్టాప్ దగ్గర నుంచి నేను దిగాల్సిన స్టాప్ అయితే టవర్ హిల్. టోటల్ మిడిల్లో 10 stops ఉంటాయి, కానీ వీడు ఆపకుండా తీసుకెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. మర్మలాద, షోకోలాద్, మాదిరి బాగానే ఎక్స్ట్రా తింటున్నా. దరిద్రమా ఎక్కడున్నావు అంటే ఇక్కడే నీ ఫ్రంట్ సీట్లో ఖాళీగా ఉందని చెప్పి కూర్చున్న పవన్ అన్నట్టుంది. వీడు ఇక్కడ ట్రైన్ ఆపేశాడు సడన్గా. ఎందుకు ఆపాడా అని చెప్పి లేచి వెళ్ళి చూద్దామనే లోపే మళ్ళీ ట్రైన్ మూవ్ అయింది. ఇప్పటికే లేట్ అయినాంరా నాయన అనుకుంటుంటే వీడు ఇంకోసారి ఆపాడు మళ్ళీ. ఈరోజు కాలేజ్కి వెళ్ళాలా వద్దా కూడా అర్థం కావట్లేదు వీడి వల్ల. అసలు ఎందుకు ఆపుతున్నాడో తెలియదు, ఎప్పుడు ఆపలేదు ఇన్నిసార్లు. ముందేదో ట్రైన్ పాసింగ్ వచ్చినట్టుంది, అందుకే సిగ్నల్ పడినట్టు ఇలా పెట్టాడు సైడ్కి తీసుకొచ్చి. కానివ్వండి. వాళ్ళిద్దరు చూడు, పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. ఏంటి మరి ఏం చూస్తున్నారు? మా కాలేజ్లో పెన్ను పేపర్ ఉన్నా లేకపోయినా ఎవడో అడగడు, కానీ ఐడి కార్డ్ లేకపోతే మాత్రం అసలు గేట్ లోపల కూడా ఎంటర్ అవ్వలేం. అసలు లెక్చరర్కి మా చదువు మీద ఉన్న బాధ్యత కంటే మా సెక్యూరిటీ గార్డ్కే ఎక్కువ. ఎందుకంటే మనం వెళ్ళేసరికి రెడీగా ఉంటాడు, ఎవరు ఐడి కార్డ్ వేసుకొని వచ్చారో ఎవరు ఐడి కార్డ్ వేసుకొని రాలేదని చెప్పేసి. ఐడి కార్డు లేకపోతే మాత్రం గెట్ అవుట్ అంటాడు నిద్రాక్షణంగా. సో అందుకే మనం ఇప్పటికే లేట్ అయ్యాం కాబట్టి ముందుగానే ఐడి కార్డు వేసుకొని రెడీగా ఉంటున్నాం. ఈ గ్యాప్లో మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. మనం ఎలా అయితే ట్యాపింగ్ చేసి ఎంటర్ అయ్యామో స్టేషన్ లోపలికి, అలానే ట్యాప్ అవుట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. ట్యాప్ అవుట్ చేయకుండా వెళ్ళాము అని అంటే నైట్ అయిన తర్వాత ఈజీగా 10 pounds డెబిట్ అయిపోతాయి. మినిమం 10 pounds డెబిట్ చేసుకుంటారు అనమాట ఒక్కసారి మనం ట్యాప్ అవుట్ చేయకపోతే. ట్యాపింగ్ చేయకపోయినా కూడా ట్యాపింగ్ చేస్తే ట్యాప్ అవుట్ కంపల్సరీ ఉండాలి. సో ఇదే మనం దిగిన స్టేషన్ టవర్ హిల్. లైట్గా ఈ బస్సును చూస్తే ఏదో మూవీలో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఏ మూవీ గుర్తు రావట్లేదు. ఇక్కడ యూనివర్సిటీకి వెళ్తే ప్రతిరోజు మన లైఫ్లో ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే అన్నీ వింతవి జరుగుతూ ఉంటాయి మనకి. ఎగ్జాక్ట్గా క్లాసెస్ ఉన్న రోజే పొద్దున్నే లేవాలి, లేదంటే పార్ట్ టైం ఉంటుంది, అదే రోజు ఏదో ఒకటి ఉంటుంది. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది యూనివర్సిటీకి రావడానికి. కాకపోతే కంపల్సరీ వెళ్ళాలి అటెండెన్స్ కోసం. అలా వెళ్ళిపోతున్నా. ఇదే మన యూనివర్సిటీ. మా యూనివర్సిటీ ఎంట్రన్స్ అయితే వేరే డిఫరెంట్ ఉంటుంది. అటు సైడ్ నుంచి రావాలి, ఇది బ్యాక్ యార్డ్ నుంచి అనమాట. ఇది షార్ట్ కట్. ఈ పార్క్లో నుంచి ఇంకా షార్ట్ కట్. అది యూనివర్సిటీ అటు సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి
పార్క్లో నుంచి కొట్టేస్తాం అన్నమాట షార్ట్ కట్కి. మనకి ఇండియాలో మన కాలేజ్ దగ్గర డబ్బా ఎట్లనో అలాంటి స్పాటే ఇది. మాకు బ్రేక్ టైంలో అందరూ ఇక్కడికి వస్తాం. మా యూనివర్సిటీలో అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ప్రెస్ చేసినా లేదంటే మన హ్యాండ్ పెట్టినా కానీ మన ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఈరోజు అయ్యే క్లాసు ఏ ఫ్లోర్లో ఏ రూమ్లో అవుతుంది అని చెప్పేసి అంతా క్లియర్గా మనకి ఆల్రెడీ అప్డేట్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఆ ఫ్లోర్ నెంబర్ ఎంటర్ చేస్తే లిఫ్ట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఇంకో సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఇది ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మళ్ళీ మర్చిపోతే కిందికి వెళ్ళి అడగాలి. సో ఫైనల్గా ఇన్ని కష్టాలు పడి క్లాస్కి అయితే వచ్చినాం. ఇంకా క్లాస్కి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సీ యూ లేటర్. మా ట్యూటర్ బయటికి వెళ్ళగానే అందరు ఫోన్లో ఓపెన్ చేసి మెసేజ్ చెక్ చేసుకుంటున్నారు. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. చలో మన క్లాస్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మనం క్లాస్లోకి వెళ్ళిన తర్వాత లోపల వెళ్ళాడు. చూస్తానికి ఇంకా అమ్మ ఎవరు రాలేదు, నేనే ఇంత లేట్ అయినా కూడా నేను ఒక్కనే వచ్చినారా నాయన అని చెప్పేసి అనుకున్నా. ఇలా హ్యాపీ ఫీల్ అయ్యానో లేదో వెంటనే ప్రొఫెసర్ వచ్చి, బాబు ఈ క్లాస్ కాదమ్మా వేరే క్లాస్లోకి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది ఏంటంటే క్లాస్ రూమ్ చేంజ్ అయింది. మనమే లేట్ వచ్చాం అందరికన్నా, అందుకే మనకి లేటెస్ట్గా తెలిసింది. సో ఇట్లా అవుతాయి అన్నమాట మనకు అన్నీ. ఇప్పుడైతే మనం 2nd ఫ్లోర్కి వచ్చాం. నాకైతే మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ అయ్యేది 2nd, 3rd ఫ్లోర్లోనే. సో ఇక్కడ 2nd ఫ్లోర్లో అయితే మోస్ట్లీ క్లాస్ రూమ్స్, మీటింగ్ రూమ్స్ అండ్ స్టూడెంట్ సపోర్ట్ టీమ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా పైన కూడా చాలా ఫ్లోర్లు ఉన్నాయి, ఇంకొక 4 floors వరకు ఉన్నాయి. కాకపోతే మనకి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. ఇది స్టూడెంట్ సపోర్ట్ టీమ్, ఎంక్వైరీ టీమ్ అందరు ఇక్కడే ఉండేది. ఇక్కడ చూస్తుంటే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది, కానీ లేదంటే ఎప్పుడు చూసినా చేపల మార్కెట్లా ఉంటుంది. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు లక్కీగా ఎవరు లేరు. లండన్కి వచ్చిన తర్వాత పార్ట్ టైం చేసుకుంటూ ఫుడ్ కుక్ చేసుకోవడానికి టైం ఉండదని చెప్పేసి ఎలాగో నైట్ ఏదైనా వండింది ఉంటే అది తీసుకొని వస్తామని చెప్పి ఇక్కడ మాకు ఓవెన్లో విమ్ వాష్ చేసుకోవడానికి మళ్ళీ హీట్ చేసుకోవడానికి అన్నీ పెడతారు. ప్రజెంట్ ఈ టీవీ ఆన్ చేయలేదు, లేదంటే మనకి ఎప్పుడెప్పుడు ఏ క్లాసెస్ ఉన్నాయి ఏ రూమ్లో ఉన్నాయి అని చెప్పేసి అందరికీ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ అందరూ మీటింగ్ పెట్టుకొని ఎవరి క్లాస్ టైంకి వాళ్ళందరూ చెక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మా యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది అని చెప్పేసి ప్రతి ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. ఆ అసైన్మెంట్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది అక్కడ బుక్స్ తీసుకొని చదివితే అని చెప్పి. కాకపోతే ఏ ఫ్లోర్లో ఉందనేది అయితే ఇప్పటికీ ఒక ఐడియా లేదు. లైబ్రరీ మీకు నెక్స్ట్ టైం చూపిస్తా. ఇప్పుడైతే ఆకలిస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు నాకు నెక్స్ట్ క్లాసెస్ కూడా ఏం లేవు, ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. పార్ట్ టైం కూడా ఎలాగో లేదు, చిల్. ఇంకా మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసిన బస్సు ఇంకా ఇక్కడే ఉంది. భలే ఉందిగా బస్సు ఇది. ట్రైన్కి వెళ్తే మనం ఇప్పుడు రిటర్న్ ప్రైస్ ఎక్కువ, బట్ టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు వస్తుంది కదా ఎర్ర బస్సు, ఇలాంటి ఎర్ర బస్సు ఎక్కేసి వెళ్తే 2 buses చేంజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 hourలో 1.75కే దింపేస్తాడు, అంటే 1.75 pounds. ట్రైన్కి వెళ్తే ఆల్మోస్ట్ 3 pounds, 3.75 pounds డెబిట్ అవుతాయి.
మళ్ళీ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇలా ట్యాపింగ్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయినాం అనమాట. ఇక్కడ ఏ స్టేషన్లో అయినా ట్రైన్స్ అయితే 2 to 3 minutesకి ఒకటైతే అవైలబుల్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఎప్పుడు డిలేస్ కూడా అవ్వవు, ట్రైన్ డిలేస్ మోస్ట్ ఆఫ్ ద టైం. కాకపోతే మనలాంటి టైం బాగాలేని పర్సన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు తప్ప. సో ఇది నా యూనివర్సిటీ వ్లాగ్. ఇంకా రిమైనింగ్ ఫ్లోర్స్ కూడా ముందు చూపిస్తా. సేమ్ మా యూనివర్సిటీలో ఎవరైనా మాస్టర్స్ చేయడానికి నీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు నా సైడ్ నుంచి ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో దట్ నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో నుంచి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే ఈ పాప ఐడి మీకు ఇస్తాను.